ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని బిడ్డలైన మీ అందరికీ ఈ ఉదయకాల సమయంలో ప్రభు పేరిట శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ఈ రోజున ప్రభువు మనకు అనుగ్రహించు వాగ్దానమును మనము చదువుకుందాం. పరిశుద్ధ లేఖనములో నుండి కీర్తనల గ్రంథము 34వ కీర్తన 15వ వచనమును మనము చదువుకుందాం. యెహోవా దృష్టి నీతిమంతుల మీద నున్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గియున్నవి. దేవుని దృష్టి ఎవరి మీద ఉంటుంది అనంటే నీతిమంతుల మీద ఉంటుంది. ఎవరు నీతిమంతులు అని పరిశుద్ధ లేఖనము తెలియజేస్తూ ఉందంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు నీతిమంతుడు. ఈ నీతిమంతుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరముల క్రితం పరలోకమును విడిచిపెట్టి ఈ భూమి మీదకు ప్రభువారు వచ్చారు. తండ్రితో తనకున్నటువంటి భాగ్యమును వదిలిపెట్టి ఈ భూమి మీదకు వచ్చి ఆయన మనుషులందరి పాపముల కొరకై కలువరి శిలువలో తన యవ్వన రక్తమును చిందించాడు. తన విలువైనటువంటి రక్తమును కార్చాడు. ఇప్పుడు ఎవరైతే ఆయన రక్తములో కడుగుబడతారో వారందరూ కూడా నీతిమంతులుగా మార్చబడతారు. ఎవరైతే ప్రభు యొక్క రక్తములో కడుగుబడి నీతిమంతుడిగా నీతిమంతురాలిగా మార్చబడతారో అలాంటి నీతిమంతుల మీద దేవుని యొక్క దృష్టి ఉంటుంది అని ప్రభు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నా. ఆయన దృష్టి నీతిమంతుల మీద ఉంటుంది. అలాగే ఎవరైతే నీతిమంతులుగా ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటారో, దేవుని సన్నిధిలో మొర్ర పెడుతూ ఉంటారో ఆయన వారి మొర్రలు వింటూ ఉంటాడు అని ప్రభు యొక్క లేఖనములో మనము చదువుతూ ఉన్నాం. నిజముగా మన దేవుడు మన ప్రార్థనలో ఆలకించేటువంటి దేవుడు. అందుకే దేవుని లేఖనము మనకు తెలియజేస్తూ ఉంది కదా, యెహోవా హస్తము రక్షింపనేరకున్నట్లు కురుచు కాలేదు, ఆయన చెవులు విననేరునట్లు మందము కాలేదు అని. మన దేవుడు మన ప్రార్థనలో వినేటువంటి ప్రభువై ఉన్న కష్టకాలంలో మనమున్నప్పుడు, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో మనమున్నప్పుడు, దుఃఖకరమైనటువంటి పరిస్థితుల్లో మనమున్నప్పుడు, శ్రమల కాలంలో మనమున్నప్పుడు మన దేవుని సన్నిధిలోనికి వచ్చి ప్రభువుకి మొర్ర పెట్టినప్పుడు ఆయన మన ప్రార్థనలో వినేటువంటి దేవుడై ఉన్నాడు. ఆయన మన ప్రార్థనను త్రోసివేయడు. మన ప్రార్థనలు ఆయన తృణీకరించినటువంటి దేవుడు. కాబట్టి నీతిమంతుల ప్రార్థనలో ఆయన ఎల్లప్పుడూ కూడా వినేటువంటి ప్రభు. కాబట్టి ఈ రోజున ప్రభు యొక్క రక్తములో కడుగుబడినటువంటి నీవు చేస్తున్నటువంటి ప్రతి ప్రార్థన దేవుడు వింటూ ఉన్నాడు. నీ ప్రార్థనలన్నీ కూడా దేవుడు ఆలకించి అంగీకరిస్తూ ఉన్నాడు. కాబట్టి ఏ రోజున ఏదైతే నీవు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నావో, ఎలాంటి మనవులు ప్రభు సన్నిధిలో అడుగుతూ ఉన్నావో, నీవు అడిగిన ప్రతి మనవిని ప్రభు నీకు అనుగ్రహించి నీ ప్రార్థనలన్నీ కూడా ఆలకించి ప్రభువారు నీ జీవితంలో గొప్ప కార్యములు జరిగించునుగాక.